రెండేళ్ల కూటమి ప్రభుత్వ పాలనలో అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేశామని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. రెండేళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో భాగంగా బుధవారం పొదలకూరు పట్టణంలోని రమణారెడ్డి నగర్ లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులతో మాట్లాడి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి పనులను వివరించారు. మండలంలో అర్హత కలిగిన 304 మంది చేనేత లబ్ధిదారులకు 76 లక్షలను వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. చేనేత కార్మికులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 50 సంవత్సరాలు దాటిన అర్హత కలిగిన చేనేత కార్మికులకు నెలకు 4,000 రూపాయల పెన్షన్ అందిస్తున్నామని తెలిపారు. అర్హత ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. నిమ్మ, మామిడి తోటలు ఎండిపోతున్నాయని రైతులు తన దృష్టికి తీసుకురాగానే వెంటనే స్పందించి ఎడమగట్టు కాలువ ద్వారా సాగునీటిని అందించామని సోమిరెడ్డి తెలిపారు. రైతుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం ముందుంటుందని తెలిపారు. నిమ్మ మార్కెట్ యార్డులో రైతులు మట్టి రోడ్లతో ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని గుర్తించి యార్డు మొత్తం సిమెంట్ రోడ్లను ఏర్పాటు చేశామని సోమిరెడ్డి తెలిపారు. శాసనసభ్యులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ మండలంలో దాదాపు 300 పైచులు కుటుంబాలకి ప్రభుత్వం 25,000 రూపాయల లెక్కన ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. పెట్టుకొని ఇప్పుడు గత 4-5 రోజుల క్రితం పెద్దలు చంద్రమోహన్ రెడ్డి గారి ఆదేశాలతో టౌన్ ఫీడర్ అంటే 24 గంటలు మంచినీళ్ళకి సంబంధించి మాట్లాడే విధంగా కొత్త ట్రాన్స్ఫారం ఏర్పాటు చేసి మొత్తం ఆడున్నటువంటి 6 మోటార్లకు కూడా ఈరోజు 24 గంటల్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు మంచినీళ్ళు వచ్చే విధంగా ఏర్పాటు చేసినందుకు మందికి 76 లక్షలు, ఉచిత కరెంటు మీకు 200 యూనిట్లు అంటే నెలకి 740 రూపాయలు, సంవత్సరానికి 8,640 రూపాయలు. ఈ కుటుంబాలన్నిటికీ 200 యూనిట్లు అంటే 740 రూపాయలు ఉచితం, సంవత్సరానికి 8,640 రూపాయలు అంటే 25,000 కాక అదొక 8,000 చిల్లర, 33,640 ప్లస్ మళ్ళీ 50 సంవత్సరాలు నిండిన చేనేత కార్మికులకు 4,000 పెన్షన్. జిల్లాలో 3,156 మందికి 1,26 లక్షలు, సర్వేపల్లి నియోజకవర్గంలో 473 మందికి 18,92,000, పొదలకూరు మండలంలో 228 మందికి 9,32,000. 50 సంవత్సరాలు నిండిన వాళ్ళకి చేనేత కార్మికులు. అయితే అప్పటికి లిబరల్గా చేయించాం మడమూరులో కానీ ఇక్కడ. అయితే రూమ్స్ మగ్గాలు ఈ మండల వ్యక్తిని 2 సార్లు ఎమ్మెల్యే చేసింది. పొదలకూరు మండలం ఈ మండల వ్యక్తిని మంత్రి స్థాయికి తీసుకుపోయింది. ఏం చేశారు మీరు చెప్పండి, ఏం చేశారు చెప్పండి. ఈ దిమ్మి కూడా మేము కట్టించామంట. మళ్ళీ చెప్తున్నాడు. మనమేనంటే పేరు వాళ్ళు పెట్టుకున్నారంట. నేను అడుగుతుండా, ఒక 10 రోజుల క్రితం చేజల మండలం తిరుపతి నాయుడుపల్లి మనవాళ్ళు నిమ్మ చెట్లు, మామిడి చెట్లు ఎండిపోతున్నాయి, పశువులకు నీళ్లు లేవు, చెరువుల్లో కొద్దిగా నీళ్లు పెట్టుకుంటాం అన్నారు. వెంటనే ఇంజనీర్లకు చెప్పా, మోటార్ ఏదో రిపేర్ వచ్చింది, 24 గంటల్లో రిపేర్ చేయించాం, నీళ్లు వదిలిపెట్టాం. నేను మొన్న 7 ప్రోగ్రాంకి వస్తూ ఆ కాలువలో నీళ్లు చూసా, ఎంత ఆనందం వేసింది. ఎడం కాలువలో 63 కోట్ల రూపాయలు పెట్టి ఎడం కాలువ కండలేరు లిఫ్టు ముఖ్యమంత్రి గారిని నేరుగా తీసుకొని వచ్చి శంకుస్థాపన చేయించి పని పూర్తి చేయించాం. ఆ రోజు చెప్తున్నారు వాళ్ళు, ఈరోజు ఉదయం 11 గంటలకే తోడేరుకి నీళ్ళు వెళ్ళిపోయినాయ్యా. తోడేరు రెడ్డి గారి ఊరికి కూడా మనం మోటార్ ఆన్ చేస్తే నీళ్లు పోవాలా. నేను 6 నుంచి 2014 దాకా ఉన్నాడు. ఎందుకు దక్షిణ కాలువ చేయలేకపోయినావు? 2014లో నేను 5,000 ఓటుతో ఓడిపోయినా. ఆ 5,000 పొదలకూరులో మైనస్ వచ్చినాయి. పొదలకూరులో వచ్చిన తక్కువ ఓటుతో ఓడిపోయినా. మిగతా 4 మండలాలు నాకు మైనస్ రాలే. అయినా దక్షిణ కాలువ నేను చేయించా, సౌత్ ఫీడర్. ఈరోజు నా ఊరు, నావూరుపల్లి, ఆల్తుర్తి, కనపర్తి
అమ్మవారిపాలెం చిన్న చెరువు దాకా ఆయన వచ్చి ఆపేశాడు.